హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై హెవెన్. నేను మీ చందు. ఈరోజు ఈ వీడియోలో ఏమైతే నేను షేర్ చేసుకుంటుంది మన పూజా ఐటమ్స్ నిత్యం చేసుకునే పూజకి సింపుల్ ఆర్గనైజేషన్ అనేది సింపుల్ వేలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో నా పూజా రూమ్ ఫస్ట్ ర్యాక్ ఇలా ఉన్నదండి. సో చూడగానే ఫస్ట్ భయమేసింది. సో ఏం చేయాలి అని చెప్పి మొత్తం ఎప్పుడైనా మనం ఏదైనా ఆర్గనైజ్ చేయాలి అంటే సర్దుకోవాలి అనుకునేటప్పుడు మన లోపల ఉన్న డెస్క్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా మనం బయట పెట్టేస్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. అంటే ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా పెట్టాలి, ఏది ఎందులో పెట్టుకోవాలి అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇగోండి చాలా రోజులు అయిపోయింది. సో పైన పూజ చేస్తాను కదా, సో కిందన ఆకులు పువ్వులు గట్ట అన్నీ పడ్డాయి. సో అవన్నీ కూడా నేను షీట్స్ అనేది తీసేసి తర్వాత ఇలాగా నా దగ్గర చిన్న దాంతో కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. తర్వాత స్మాల్ చిన్న వైప్ తోటి కొంచెం వాటర్ వేసి తర్వాత క్లీన్ చేసేసి అక్కడ యూజ్ చేసిన షీట్స్ని కూడా మంచిగా క్లీన్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. వన్స్ ఇది అంతా క్లీన్ అయిపోయాక అదంతా ఆరిపోయాక సో తడి లేకుండా చూసుకొని తర్వాత షీట్స్ అనేవి ఆరబెట్టుకున్నాను. సో షీట్స్ ఇవన్నీ ఆరే లోపల ఇది కూడా డ్రై అయ్యే లోపల సో నేను ఇప్పుడు థింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నానండి. ఒక్కొక్కటి ఎందులో పెట్టుకోవాలనేది. సో నా దగ్గర ఒక అన్నీ ఉన్న బాక్సెస్ ఎప్పుడైనా మనం ఏదైనా యూజ్ చేసేటప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు యూజ్ చేసుకుంటే మనం హ్యాండీగా ఉంచుకోవాలి, మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండేటట్టు. మన పూజను మనం మార్నింగ్ గబగబా చేస్తాం కాబట్టి సో అలాంటి టైంలో ఈజీగా ఉండాలి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన పలానాది కావాలనేటప్పుడు కూడా చాలా పిక్కీగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉన్న దాంట్లోని గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ థింగ్స్ అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ ఇవన్నిటిని మంచిగా యూజ్ చేసుకొని పెట్టుకున్నాను. ఈవెన్ ఆయిల్ కూడా నా దగ్గర ఉన్న బాక్స్ అది ఎంత సైజ్ సరిపోతుందో అంత సైజే అందులోనే ఆయిల్ అనేది వేరే దాంట్లో వేసుకున్నానండి. సో వేసుకొని అందులోనే ఆయిల్ పెట్టుకున్నాను. ఇలాగా మళ్ళీ కిందన టిష్యూ మనం ఎప్పుడైనా ఆయిల్ వేసే చిన్న టిప్ అండి ఇది. కిందన మళ్ళీ ఆయిల్ పడకుండా ఒకవేళ పడితే మొత్తం ఆ టిష్యూని తుడిచేయచ్చు. టిష్యూస్ని కూడా సపరేట్గా ఇలా పెట్టుకున్నాను నేను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటిని కూడా ట్రాన్స్పరెంట్గానే పెట్టుకున్నాను. దేవుడు పెట్టిన నైవేద్యం కానీ, కర్పూరం బిళ్ళలు కానీ, లేదు అంటే నెయ్యొత్తులు కానీ, ఒత్తులు, నూనె ఇవన్నిటిని కూడా ఈజీగా అరేంజ్ చేసుకున్నాను. అండ్ మెయిన్ ఏంటంటే సౌత్ ఇండియన్ వాళ్ళు మనం బాగా ఏంటంటే మనం పెట్టే దీపంకి కొంచెం బొట్టు, అక్షతలు అవన్నీ పెట్టుకుంటాం, గంధం గట్ట పెట్టుకుంటాం కదండి. సో వాటన్నిటిని కూడా నేను నా దగ్గర ఉన్న ఓల్డ్ బాక్స్ ఇది కొంచెం బ్రేక్ అయింది. సో ఈ బాక్స్లో ఉన్న ఐటెంని కూడా స్క్వేర్గా ఉన్న బాక్స్లో వేసుకున్నాను. ఎప్పుడైనా మనం ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు స్పేస్ తక్కువ ఉండేటప్పుడు మనం స్క్వేర్ థింగ్స్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటే స్పేస్ అనేది చాలా తక్కువ పడుతుంది, ఎక్కువ ఐటమ్స్ పడుతుంది. రౌండ్గా ఉన్నది ఏంటంటే స్పేస్ అనేది ఆక్యుపై అనేది ఎక్కువ చేసేస్తుంది. సో అందుకని మీరు ఇప్పటి వరకు నాది అబ్జర్వ్ చేసి నా వీడియోలో అంతా కూడా నేను స్క్వేర్ థింగ్స్ని ఎక్కువగా యూజ్ చేసుకున్నానండి. సో ఈ స్క్వేర్గా ఉన్న బాక్స్లోనే టిష్యూస్ వేసుకొని సో అందులోనే సో నెయ్యి కానీ నెక్స్ట్ నూనె రెండు కూడా పక్కన పెట్టేసుకున్నాను. అట్ ద సేమ్ టైము రోజ్ వాటర్ కూడా అంటే పన్నీర్ కూడా అందులోనే పెట్టేసుకున్నానండి నేను, పన్నీర్ బాటిల్లో కూడా. సో ఇది మొత్తం అంతా అక్కడ పే చేసాక సో డస్టీగా ఉందని చెప్పి కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా నా వ్యూ మొత్తం కంప్లీట్గా ఇలా ఉంది, చూసారు కదా. ఇలాంటి ట్రేలోని దీపం పెట్టుకోవడానికి ఆయిల్, అదేవిధంగా అందులో నెక్స్ట్ ఇలాగ దేవుడి దగ్గర కొన్ని మనం డబ్బులు యూజ్ చేస్తాం కదండి, దానికి సెపరేట్గా చిన్న పౌచ్ అనేది పెట్టుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇలాగ అప్పుడప్పుడు మనం నెయ్యి దీపం కూడా పెడుతూ ఉంటాం కదా, సో దానికి సెపరేట్ క్యాన్ అనేది పెట్టుకున్నాను. సో ఈ బాక్స్లో అక్షతలు, పసుపు, కుంకుమ, నెక్స్ట్ ఇది ఉంది కదండి ధూప్ స్టిక్స్, అవన్నీ కూడా అందులోనే వేసుకున్నాను. ఇంకో బాక్స్ చూస్తే అందులో టిష్యూస్ అన్నీ పెట్టుకున్నానండి. టిష్యూస్ చాలా యూజ్ అవుతుంది. మనకు పొరపాటున అక్కడ నెయ్యి కానీ నూనె కానీ ఏమైనా ఈవెన్ పాతవి ఉన్న క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా వెంటనే టిష్యూ ఒకటి తీసి అది కూడా హ్యాండీగానే ఉంచుకున్నాను. సో నా ఒత్తులు కూడా ఇలా ట్రాన్స్పరెంట్గా పెట్టుకున్నానండి. కొంచెం పొడవాటి ఒత్తులు యూజ్ చేస్తాను నేను. సో ఆ ఒత్తులకు ఒక సపరేట్ బాక్స్, దాని మీద మ్యాచ్ బాక్స్. అండ్ నెక్స్ట్ ఇంకా సపరేట్గా ఇగోండి ఇది దేవుడికి పెట్టే నైవేద్యం కూడా సో ఇలా నిండుగా పెట్టుకున్నానండి. అండ్ నెక్స్ట్ దేవుడికి పెట్టే నైవేద్యము పటికి, పంచదార, బెల్లము రెండు పెట్టుకుంటా, రెండింటిని కూడా సపరేట్ బాక్సెస్లో పెట్టుకున్నాను. ఇంకా కర్పూరం అండి,
కర్పూరం, నెక్స్ట్ ధూపం వేయడానికి ధూపం పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది ధూపం పౌడర్ కూడా వేసుకున్నాను. అట్ ద సేమ్ టైం తర్వాత నెయ్యి ఒత్తులు సపరేట్గా పెట్టుకున్నాను. ఇంకా పెద్ద ధూప్ స్టిక్స్ ఉంటాయండి, అది కూడా సపరేట్గా పెట్టుకున్నాను. ఎప్పుడైనా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అంటే సపరేట్గా ధూపం వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి సో ఇందులో నా ధూప్ స్టిక్ వేసుకొని, ఇందాక మీకు పౌడర్ చూపించాను కదా ధూపం పౌడర్, అది కూడా ఇందులో వేసుకుంటాను. సో అంటే ఇంత మంచం మెయిన్ రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేసినవన్నీ హ్యాండీగా ఉంచుకోవాలి, క్లీన్గా ఉంచుకుంటే మనది పూజ కూడా చాలా సింపుల్గా నీట్గా అయిపోతుంది. ఇదిగోండి నా సపరేట్గా అగరబత్తీలు కూడా పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ కూడా ఉంది. సో రౌండ్ ఇది ఇందులోని అగరబత్తులన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా మనం డెస్క్లో అనేది ఎలా ఆర్గనైజ్ చేయాలో మీకు చూపిస్తున్నాను నేను. సో ఆల్రెడీ ముందు క్లీన్ చేస్తాను కదండి, అది డ్రై అయిపోయింది. తర్వాత షీట్స్ కూడా పెట్టేసుకున్నాను. ఈ ర్యాక్లో నాకు కంప్లీట్గా 2 షీట్స్ పట్టాయి. ఈ 2 షీట్స్లో నాకు వైపు అంతా నైవేద్యము, చిన్న చిన్న స్మాల్ థింగ్స్ అన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడే కర్పూరము, నెక్స్ట్ పటికి పంచదార, ఒత్తులు, నెక్స్ట్ ఇంకా ఇవన్నీ చిన్నవన్నిటిని కూడా ఒక సైడ్కి ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇంకొక సైడ్ ఏమొచ్చి నెక్స్ట్ అగరబత్తులు కానీ ఆయిల్, నెయ్యి ఇవన్నీ సపరేట్ ట్రేస్లో పెట్టాను కదండి. నెక్స్ట్ టిష్యూస్ ప్యాకెట్, ఇవన్నీ కూడా నెయ్యి చూసారుగా చూపిస్తున్నాను నేను. సో మన పూజ చదువుకోవడానికి బుక్ అన్నీ కూడా ఒక సైడే పెట్టేసుకున్నాను. సో ఈ రకంగా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను నేను. ఇది మీకు ఎలా ఉందనేది నాకు ఒక్కసారి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లోని. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను చేస్తాను డెఫినెట్గా. సో ఈ వీడియో అనేది ఎలా ఉంది, సో బాగుందో బాగాలేదని కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పూజా సామాన్ చేసే వాళ్ళకు కొంచెం 2 సెట్స్, నా దగ్గర 2 సెట్స్ అండి. కింద ర్యాక్లోనే ఇలా పెట్టుకున్నాను నేను, 2 ర్యాక్స్లో 2 బాక్సెస్లో. ఇంకా ఎప్పుడప్పుడు పెద్ద ఫెస్టివల్స్ ఇంకా అని సపరేట్గా ఆ 2 వాటిని కూడా యూజ్ చేస్తూ ఉంటానంటే పంచహారతి, సపరేట్ దీపాలు, వీటిని కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో మొత్తం అంతా నా ఓవర్ వ్యూ లుక్ అంతా ఎలా ఉంది. సో మొత్తం అయిపోయి ఇంకొంచెం ఐడియా వచ్చింది. సో వాల్ చాలా అంటే పెండింగ్గా ఉంది, సో డల్గా ఉందని చెప్పి సో నా దగ్గర ఉన్న మ్యాట్ని నేను ఈ రకంగా ఆర్గనైజ్ చేసుకున్నానండి. సో దేవుడి కిందనే వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా గ్రీన్ మ్యాట్ పెట్టుకున్నాను. అదేవిధంగా కింద కూడా మీకు చూపించాను కదా, ఇందాకంతా క్లీన్ చేశాను. సో అక్కడ నా దగ్గర ఇంకో గ్రీన్ మ్యాట్ ఉంది. సో ఆ గ్రీన్ మ్యాట్ని కూడా దాని మీద వేసుకున్నానండి. వేసి ఇంకా అక్కడ ఏంటంటే ధూపం స్టాండ్ ఉంటుంది కదా, సో ధూపం స్టాండ్ ఇంకా నా దగ్గర ఈ మొత్తం ఈ సెట్ అంతా ఉంది. సో బ్రాస్తో కంప్లీట్ ఇలా సెట్ ఉంటుంది నా దగ్గర. ఇది నిత్యం చేసుకోవడానికి మొత్తం సెట్ అండి. ఇది కంప్లీట్గా కింద ఈ ర్యాక్ మీద పెట్టేసుకుంటాను నేను. సో ఈ రకంగా ఆర్గనైజ్ అనేది చేసుకొని సింపుల్గా ఉంటుందండి, చాలా ఈజీగా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది, నీట్గా. నెక్స్ట్ డే కూడా ఎప్పుడు ఎంత హడావుడిగా చేసుకున్నా కూడా ఇంత ఆర్గనైజ్గా చేసుకుంటే మనకి బాగుంటుంది కూడా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.